వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ కావ్య. సో జూన్ నెల వచ్చింది అని అంటే పేరెంట్స్ కూడా దడబుట్టిచ్చే నెలగా మారిపోయింది. కేవలం పేరెంట్స్ ఇక్కడ రూరల్లోనే ఉండేవాళ్ళు, అర్బన్ వాళ్ళు అనేది కాకుండా పిల్లల బడిగంట మోగింది అని అంటే పేరెంట్స్కి టెన్షన్ డే స్టార్ట్ అయ్యే పరిస్థితులకు వచ్చింది. అసలు ఎందుకు ఫీ రెగ్యులేటర్ కమిటీస్ వేసి లేదంటే చట్టాలుండి ఎన్నోసార్లు కమిటీస్ ప్రభుత్వాల దగ్గరికి వెళ్ళినా ప్రభుత్వాలు మారుతున్నాయి తప్ప కమిటీలో మాత్రం ఎటువంటి మార్పు లేదు. కానీ ప్రతి ఏడాది పేరెంట్స్కి ఉండే టెన్షన్లో మాత్రం పెరుగుతూనే ఉంది. సో ఇక ప్రజెంట్ మనతోటి పేరెంట్స్ అసోసియేషన్ వెంకట్ గారు ఉన్నారు, ఒకసారి మాట్లాడదాం. సార్ నమస్తే. నమస్తే అండి. సరే అండి, ప్రతిసారి జూన్ వచ్చింది అని అంటే పేరెంట్స్కి ఇది ఒక టెన్షన్ మంత్గా చెప్పొచ్చా? ఒకప్పుడు జూన్ వచ్చింది అంటే టెన్షన్ మంత్ అని చెప్పొచ్చు. బట్ ట్రస్ట్ మీ, లాస్ట్ 2 years నుంచి ఈ టెన్షన్ అనేది మనకు జనవరిలోనే ఎగ్జామ్స్ అయిపోతున్నాయి. సిబిఎస్ఈ ఎగ్జామ్స్ Jan-Feb లో అయిపోతున్నాయి. మార్చ్ ఏప్రిల్ ఫస్ట్ వీక్ లో మీకు నెక్స్ట్ ఇయర్ ఫస్ట్ సెమిస్టర్ స్టార్ట్ అయిపోతుంది, ఫస్ట్ టర్మ్ స్టార్ట్ అయిపోతుంది. సో బుక్స్ అమ్మడం అన్ని ఒకప్పుడు జూన్ అంటేనే గుండె గుబేలు అంటుండే, ఎందుకంటే మనకు అటు పేమెంట్స్, స్కూల్ ఫీజు, బుక్స్, యూనిఫామ్స్. సో ఇప్పుడు ఏం చేశారంటే చాలా పకడ్బందీగా జనవరి ఫిబ్రవరిలో మ్యాక్స్ ఫిబ్రవరి ఎండింగ్ లో ఆల్మోస్ట్ అప్ టు 8th క్లాస్ దాకా ఎగ్జామ్స్ అయిపోతాయి. 9th దాకా అయిపోతాయి. 10th ఒకటి స్టేట్ గా ఏమంటారు స్పెషల్ గా బోర్డ్ కండక్ట్ చేస్తుంది కాబట్టి అది కొంచెం డిలే అవుతుంది. బట్ అదర్వైజ్ ది సిబిఎస్ఈ, ఐసిఎస్ఈ స్కూల్స్ హావ్ అడాప్టెడ్ న్యూ కంప్లీట్లీ కొత్త స్ట్రక్చర్. సో దట్ ఏప్రిల్ వరకు ఆల్మోస్ట్ ఫస్ట్ టర్మ్ ఫీజు, బుక్స్, యూనిఫామ్, బ్యాగ్స్ అన్ని అమ్మేసి ప్రాఫిట్ బుక్ చేసుకుంటారు. అసలు జూన్ కొంచెం తగ్గిందనే చెప్పాలి. బట్ హౌఎవర్ స్కూల్ ఫీజు అనేది కమిటీలు వేసినా ఏం చేసినా కాలయాపన తప్ప దాన్ని ఎవరు చేయగలిగింది ఏం లేదు. ఎందుకంటే దాదాపు ఒక దశాబ్ద కాలం పైచిలుకు, ఒక పుష్కర కాలం పైచిలుకు నేను ఈ ఉద్యమంతో అసోసియేట్ అయి ఉన్నా. నా గడ్డం నల్లగున్న కొంచెం ఇప్పుడు తెల్లగడ్డం వచ్చేదాకా ఇదే ఉద్యమంలో ముందుకు కొనసాగినా గానీ రెండు ప్రభుత్వాలను చూసినా, ఒక ప్రభుత్వం టర్మ్ చూసినా, ఒక ప్రభుత్వాన్ని 2 సంవత్సరాల దగ్గరే చూస్తున్నాం. కొత్త ప్రభుత్వంలో ఉన్న కనీసము మేము కొంచెం హైకోర్టుకి వెళ్ళి అక్కడ నుంచి సుప్రీం కోర్టుకి వెళ్ళి ఒక కేసులో మేము సుప్రీం కోర్టు దాకా వెళ్ళి, అంటే మీకు ముందుగా తెలియాల్సింది హెచ్ఎస్పి, హైదరాబాద్ స్కూల్ పేరెంట్స్ అసోసియేషన్ అనేది దాదాపు 2007 నుంచి ఒక సుదీర్ఘ పోరాటం చేసిన ఏకైక సంస్థ భారతదేశంలో విద్యారంగం అది. ఎందుకంటే దాదాపు ఎవరికైనా దీని మీద ఎటువంటి అభిప్రాయం ఉండదు, తల్లిదండ్రులకు కానీ, ఇటు రాజకీయ నాయకులకు కానీ, ఇటు అంటే ఎవరైతే సఫరర్స్, ది సఫరర్స్ దెమ్సెల్వ్స్ డోంట్ షో ఎనీ ఇంట్రెస్ట్. ఎవరైతే సఫర్ అవుతున్నారో అదేంటంటే కర్ణుని ద్రోణాచార్యుని తొడ మీద వండబెట్టుకుంటారు కదా, ఆయన క్షత్రియుడు అని చెప్పిస్తారు, ఆ టైప్ అనమాట. తేలుగుట్టినా ఎంత నొప్పి అయినా భరిస్తారు తల్లిదండ్రులు. దీని గురించి బాహాటంగా మాట్లాడడానికి కొంచెం సంకోచిస్తారు, ఎందుకంటే ఇది ప్రెస్టీజ్ అయిపోయింది. ఎడ్యుకేషన్ అనేది పిల్లలది ఒక ప్రెస్టీజ్. నాకు ఇంత జీతం వస్తుంది, ఇంత ఫీజు కట్టాలి అనేది ఒక స్థాయి అయితే. సార్ సగటున ఒక పేరెంట్స్ అంటే వాళ్ళ ఫ్యామిలీలో ఒక ఫాదర్ మాత్రమే వర్కింగ్ ఉంటే పర్ ఇయర్ ఆయన శాలరీ నుంచి ఎంత పర్సెంటేజ్ ఆఫ్ పిల్లల ఎడ్యుకేషన్స్ కి స్పెండ్ చేయాల్సిన పరిస్థితి? ఇద్దరు పిల్లలు ఉంటే దాదాపుగా 60%. శాలరీస్ అగైన్ డిఫర్స్ అండి. ఈ రోజు మధ్యతరగతి మహాభారతం, మధ్యతరగతి బతుకుల్లో మనం చూసుకున్నట్టయితే దాదాపు ఫాదర్ ఒక్కరు సంపాదిస్తే మీకు ఒక బేర్ మినిమం నెలకు, ఈ రోజు నెలకు 1200 తక్కువ అనిపిస్తుంది మనకు. నార్మల్ గా 1200 to 2000 లోపడుతుంది అనుకోండి, ఇట్స్ లైక్ 24,000. బట్ వెన్ బుక్స్, యూనిఫామ్, ట్రాన్స్పోర్ట్ అన్ని కలిపితే, ఇతరాత్ర ఎక్స్ట్రా కరిక్యులర్ ఫీజు కలిపితే దాదాపు సగటున ఒక మధ్యతరగతి వ్యక్తి ఒక 25-30 వేలు సంపాదిస్తే, ఇద్దరు పిల్లలకు అంటే నెలకు సంపాదిస్తే ఇద్దరు పిల్లలకు దాదాపు 30 to 35% to 40% ఇంక్లూడింగ్ ఆల్ ఆయన ఎడ్యుకేషన్ ఖర్చు పెట్టాలి. బ్యాలెన్స్ సేవింగ్స్ ఉండాలి, ఇల్లు నడవాలి, రెంట్, కరెంట్ బిల్లు, మెయింటెనెన్స్. అది కాకుండా ఎడ్యుకేషన్, మన హెల్త్ కూడా మనం జాగ్రత్త పడాలి. సో దాదాపు ఎడ్యుకేషన్ ఒక 1.5 lakh అబోవ్ ఫీజు ఉంది అనుకోండి, ఇద్దరు పిల్లలు అనుకోండి, దాదాపు దట్ కాంట్రిబ్యూట్స్ మోర్ దెన్ 40 to 60% ఆఫ్ టోటల్ శాలరీ. ఒకరు వర్క్ చేస్తే, ఇద్దరు వర్క్ చేస్తే ఏమైందంటే, ఇక్కడ కూడా ఇద్దరు వర్క్ చేస్తే ఒక లాంటి వార్తలు అనమాట. మనం ఇద్దరం కలిసి పని చేస్తున్నాం కదా, మన ఇద్దరు కలిపి 1,00,000 రూపాయలు జీతం వస్తుంది, మంచి ఫీజు, మంచి స్కూల్ వేద్దాం డిస్కషన్ వచ్చి, మంచి స్కూల్ కి నిర్వచనం ఏం లేదండి. మంచి స్కూల్ కి నిర్వచనం ఎక్కువ
పిల్లలని టిప్ టాప్ గా తయారు చేసి పంపించడం తప్ప వాస్తవానికి ఇవాళ రేపు ఎడ్యుకేషన్ లో క్వాలిటీ ఉందా, ఏమైనా సారం ఉందా అంటే సారం ఏం లేదు, సారం శూన్యం. సో ఎవరు ఎక్కడ ఏ స్కూల్లో జాయిన్ చేసినా మినిమం 60% ఆఫ్ వాళ్ళ ఇయర్లీ నుంచి పే చేయాల్సిందే. ఆబ్వియస్లీ 100%. సార్ మరి ఇప్పుడు ఈ సీజన్ మనం ఒకసారి ఫార్మర్స్ ని గుర్తుకు తెచ్చుకుందాము. ఒకవైపు వర్షాకాలం, వాళ్ళు విత్తనాలు వేసుకునే సమయం, ఇంకోవైపు వాళ్ళకు పిల్లలు ఉంటే వాళ్ళు స్కూల్కి వెళ్ళే సమయం. అసలు ఏంటి ఫార్మర్స్ సిచ్యువేషన్స్ ఎట్లా ఉంటాయి? ఎందుకంటే మనం పల్లెల్లో కూడా ఇప్పటికే ఇంటర్నేషనల్ స్కూల్స్, కార్పొరేట్ స్కూల్స్, ఒక హైఫై స్కూల్స్ అన్ని కూడా తిష్ట వేసిన పరిస్థితి. సో ఫార్మర్ పరిస్థితి ఏంటి సార్? మీరు అసలు ఎవరిని బేరీ చేయలేమండి, ఎవరిని సపరేట్ చేయలేము. మేము జర్నలిస్ట్లను సపరేట్ చేయలేము, ఫార్మర్స్ ని సపరేట్ చేయలేము, కార్పొరేట్ ఎంప్లాయీస్ ని సపరేట్ చేయలేము, రాజకీయ నాయకులను సపరేట్ చేయలేము, పోలీస్ పర్సన్ ని సపరేట్ చేయలేము. ఫార్మర్స్ ఎక్కువ పే చేస్తారు. మీరు సర్ప్రైజ్. ఈ రోజు సిటీ అవుట్స్కర్ట్స్ లో మీరు హాస్టల్ చూస్తే తల్లిదండ్రులు పాపం అగ్రికల్చర్ ఫార్మర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు దే ఆర్ రెడీ టు స్పెండ్ 2 to 3 lakhs ఓన్లీ హాస్టల్. 1 లక్ష నుంచి 3 లక్షల హాస్టల్ ఫీజు, స్కూల్ ఫీజు మొత్తం కలిపి 3-4 లక్షలు కట్టి వాళ్ళు సంసిద్ధంగా ఉన్నారు. సో ఇక్కడ ఎవరికి తేడా లేదు. ఎందుకంటే ఇది మనకు నశాలానికి ఎక్కింది. దిస్ హెస్ మిక్స్డ్ విత్ అవర్ బ్లడ్. మన రక్తంలో కలిసిపోయింది. ఎడ్యుకేషన్ అనేది మన స్టేటస్ సింబల్ అని ఆ రక్తంలో కలిసిపోయిన దానికే మనం ఎంతైనా పర్లేదు అని ఒకప్పుడు ఇద్దరి దగ్గర అనొద్దు, ఒకటి డాక్టర్ దగ్గర, ఒకటి లాయర్ దగ్గర. ఇప్పుడు ఎంత ఖర్చైనా పర్లేదు మంచి ఎడ్యుకేషన్ కావాలని చెప్పి స్కూల్ దగ్గర అనొద్దు. అంటే ఏమైతుందంటే ఒక 10 సంవత్సరాల కింద ఒక చిన్న స్కూల్ ఈ రోజు కార్పొరేట్ స్కూల్ అయిపోయింది. 10 సంవత్సరాల కింద బతుకు చెట్టుగా బండి నడిపేందుకు పెట్టిన స్కూల్ ఈ రోజు మర్సిడీస్ బెంజ్ నడిపించే స్థాయికి తీసుకెళ్లింది. ఒక 15 ఏళ్ల కింద మేము కొట్లాడిన స్కూల్స్ లో ఫీజు దాదాపు 1,70,000 2 లక్షలు ఉండే. ఈ రోజు అవే స్కూల్ ఫీజులు 4.5 లక్షలు 5 లక్షలు అయింది. సో ఇక్కడ కూడా మీకు ఎట్లుంటదంటే బేసికలీ మీరు దీనికి కూడా ఒక రీజన్ ఉంటుందండి. వీఆర్ అడిక్టెడ్ త్రూ అడ్వర్టైజ్మెంట్స్. మనని ఏదైనా ఒక సిచ్యువేషన్ చూసుకున్నట్టయితే మనని చాలా ది వాంటర్స్ యూనో ఈ గ్రాబర్స్ ఏం చేస్తారంటే దే గ్రాబ్ అవర్ అటెన్షన్ త్రూ సమ్ ఆఫ్ ది అదర్ మెకానిజం. ఇప్పుడు 1985 మీరు 82 to 85 నుంచి మూవీస్ లో చూస్తే దెర్ ఇస్ అ క్లియర్ డిస్టింక్షన్ దట్ ఒక మంచి బుట్టబొమ్మ లాంటి అమ్మాయి స్కూల్ కి వెళ్తుంది. మన ఏమంటారు అప్పట్లో ఫియడ్ పద్మిని కార్ లో వెళ్తుంది. వైట్ షూస్, వెల్ క్రాఫ్టెడ్, ఒక బ్యాగ్ వేసుకొని వాటర్ బాటిల్ పెట్టుకొని వెళ్తుంది. అదే గవర్నమెంట్ స్కూల్ కి వెళ్ళేటోడు ఇన్షర్ట్ లేకుండా అవుట్ షర్ట్, రబ్బర్ చెప్పులు, ఒక బ్యాగ్ సంచి జర్నలిస్ట్ లా తగిలించుకొని వాడు సైకిల్ మీద పోతాడు, లేకపోతే నడుచుకుంటూ పోతాడు. అంటే ఏ స్థాయికి మనను చాకచక్యంగా దాదాపు 1985 నుంచి ఒక బ్రెయిన్ వాష్ చేసి తీసుకొచ్చి ఎడ్యుకేషన్ ని కంప్లీట్ గా డివైడ్ చేసారు. ప్రైవేట్ అండ్ పబ్లిక్ ఎడ్యుకేషన్. పబ్లిక్ ఎడ్యుకేషన్ ఎవరున్నారు ఇవ్వాలా అంటే పబ్లిక్ ఎడ్యుకేషన్ మెజారిటీ ఆఫ్ 70% ఆఫ్ ది స్టూడెంట్స్ ఆర్ ఫస్ట్ టైం స్కూల్ గోయర్స్. అంటే మొదటిసారి ఆ జనరేషన్ కి ఎడ్యుకేషన్ లభించే వ్యక్తులు. ఇప్పుడు మళ్ళీ ఇక్కడ మీకు వస్తే దాదాపు ఏదైతే 55-45% ఆఫ్ కాంట్రిబ్యూషన్ ఉంది. దట్ ఈస్ ఒకప్పుడు మేము ఉద్యమం స్టార్ట్ చేసినప్పుడు 56% ఆఫ్ ది పీపుల్ వేర్ గోయింగ్ టు గవర్నమెంట్ స్కూల్స్ అండ్ 44% వేర్ గోయింగ్ టు ది ప్రైవేట్ స్కూల్స్. ఇన్ లాస్ట్ 10 years it has drastically changed. 10% is not just a mere number. 10% అంటే మీ దాదాపు 36 లక్షల 10% అంటే ఎంత? 3.5 లక్షలు, 4 లక్షల మంది తల్లిదండ్రులు, పేరెంట్స్, పిల్లలంటే తల్లిదండ్రులే కదా. సో ఇక్కడ ఇంపాక్ట్ అనేది 10% ఎంత ఉంటుందో మీరు చూడాలి. సో ఇక్కడ ప్రైవేట్ ఏమైంది? ఇప్పుడు నేను ఐఎమ్ ఎంప్లాయీ అండి. ఐ జాయిన్ మై సన్ ఇన్ స్కూల్. మై వైఫ్ హ్యాస్ సమ్ బొటిక్. సో తను గెట్ సమ్ రీజనబుల్. దెన్ వి బోత్ డిసైడ్ దట్ విల్ గో ఫర్ అ స్కూల్ విచ్ ఈస్ డీసెంట్. విల్ కాల్ ఇట్ as డీసెంట్. అంటే ఏంటి? కొంచెం అఫోర్డబిలిటీ 2 లక్షల దాకా మనం పెట్టగలుగుతాం ఒకటికి, ఇద్దరికి కలిపి 4 లక్షలు. ఇనిషియల్ గా అదే అనుకొని వస్తారు. కానీ అదేమైతుంది రాను ఇప్పుడు ఎల్కేజీలో నేను 1,50,000 పెట్టి జాయిన్ చేసిన. నా తర్వాత స్తోమత ఉంది. బట్ నేను సెకండ్, థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్కి వెళ్ళేసరికి అది 3 లక్షలు అయితే నా స్థాయి స్తోమత లేదుగా. నేను అప్పుడు ఏం చేయాలి? నేను వెనక్కి వెళ్ళలేను. ఏదైంది స్కూల్ కావాలంటే మనం ఇంకేమన్నా ఖర్చు తక్కువ చేసుకొని ఏం ఖర్చు తక్కువ చేసుకుంటాం? ఇవాళ రేపు ద్రవ్యోల్బణం ఎట్లుంది? ఏది తక్కువ చేయగలుగుతాం? ఒకప్పుడు 500 రూపాయలు తీసుకోకపోతే సరుకులతో పాటు కూరగాయలు వచ్చాయి. ఇప్పుడు ఒక కూరగాయలకి 500 రూపాయలు నోటు ఎగిరిపోయే పరిస్థితి. కూలింగ్ లో పరిస్థితి ఏంటి?
మీకు అదే చెప్తున్నాను. అంటే అట్లీస్ట్ స్కూలింగ్ అయినా చదివించే కెపాసిటీకి మిడిల్ క్లాస్ రీచ్ అయ్యేతుంటుందా? లేదంటే ఇప్పుడు ఒక డ్రాస్టిక్ చేంజ్ గురించి మాట్లాడుకున్నాం మనం. ప్రైవేట్ స్కూల్స్ అండ్ గవర్నమెంట్ స్కూల్స్, తర్వాత గవర్నమెంట్ స్కూల్స్ ఉన్న పిల్లలు కూడా ప్రైవేట్లో జాయిన్ అయ్యే పరిస్థితి. కానీ ఇవాళ ఉండే ఫీజ్ స్ట్రక్చర్కి, ప్రతి ఏడాది పెరుగుతున్న ఫీజ్ స్ట్రక్చర్కి, అంటే రేపొద్దున భవిష్యత్తులో మిడిల్ క్లాస్ పిల్లలు కూడా మళ్ళీ బ్యాక్ టు నార్మల్ పొజిషన్కి వచ్చే సిచ్యువేషన్స్ కనిపిస్తాయి మనకి. బ్యాక్ టు మీరు అన్నది అర్థం కాలేదు. బ్యాక్ టు మళ్ళీ గవర్నమెంట్ స్కూల్స్ లోనే పిల్లల్ని జాయిన్ చేసే పరిస్థితి వస్తుందా? చూసారా మీరు ఏమన్నారు ఇప్పుడు? బ్యాక్ టు గవర్నమెంట్ స్కూల్స్ ఎందుకు రాకూడదు? ది బెస్ట్ టీచర్స్ who write competitive exams, qualify and are a qualified psychometric, who have a clear analysis of psychic behavior of students. మనమే ఈ తప్పు చేస్తున్నాం. పాఠశాల అంటే ఏంటి, బడి అంటే ఏంటి, బడిలో మీరు వేసుకునే డ్రెస్ ఏంటి, వాట్ ఈస్ ఇట్ కాల్డ్? ఇట్ ఈస్ కాల్డ్ యూనిఫామ్. ఇట్ డస్ నాట్ డిస్క్రిమినేట్ బిట్వీన్ క్యాస్ట్, క్రీడ్, సెక్స్, రిలీజియన్, యువర్ స్టేటస్, ఫలానా డిమ్గా ఏం లేదు. బట్ ఎస్, ఐ ప్రే గాడ్ that day should come where people themselves, the parents should opt for government schools. But before that, meeru taxpayer undochu, nenu taxpayer. When we are paying our tax, we have right to choose. We can question the administrative, the political, the staff who are taking government salary to use the government school first. Meer anna point 100% right. Ee competition la ikkada taggaru parents. ఎందుకంటే పేరెంట్స్ ప్రథమ లక్ష్యం, ప్రథమ కళ, నా పిల్లలు నా లెక్క కష్టపడొద్దు, నా పిల్లలు భవిష్యత్తు బంగారు బాట వేయాలంటే మంచి చదువు చెప్పాలి, వాళ్ళు మంచి చదువుకోవాలి. కానీ నేను ట్రస్ట్ మీ, ఐ హావ్ సీన్ సో మెనీ స్టూడెంట్స్ ఇన్ లాస్ట్ 10 years, నాకు తెలిసిన వాళ్ళ పిల్లలు అకాడమికల్లీ రోబోట్స్, నథింగ్. దే హ్యావ్ గాట్ జీరో నాలెడ్జ్ అబౌట్ పాస్ట్, ప్రజెంట్ అండ్ ఏం లేదు. దే ఆర్ మోర్ టెక్నిక్స్. అవి వెరీ ఫ్యూ పీపుల్ మీరు చూసుకున్నట్టయితే దే ఆర్ సక్సెస్ఫుల్. బట్ ఇంత కాస్ట్లీ ఎడ్యుకేషన్ ఎందుకు పోతుంది అనే దాని మీద మనం చర్చించుకోవాలి. ప్రభుత్వాల విఫలం, ప్రభుత్వాలు అన్ని కేంద్రీకృత విఫలం ఇది. అంటే ఎడ్యుకేషన్ ఈజ్ ఇన్ కంకరెంట్ లిస్ట్ ఆఫ్ బోత్ స్టేట్ అండ్ సెంట్రల్ గవర్నమెంట్. వీఆర్ ఎట్లయితే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల కంకరెంట్ లిస్ట్ అంటారు దాన్ని. ఇద్దరు దాంట్లో ఉన్న సబ్జెక్ట్ ఎడ్యుకేషన్. రాజ్యాంగం మనకి ఏం చెప్పిందంటే 8 to 14 years కంపల్సరీ అండ్ రైట్ టు ఎడ్యుకేషన్ కంపల్సరీ అనమాట. అది రాజ్యాంగం ఇచ్చిన హక్కు. సో ప్రభుత్వ బాధ్యత ఏంటంటే 8 నుంచి 14 సంవత్సరాలు ఉన్న పిల్లలకి ఖచ్చితమైన విద్య అందేటట్టు చూసుకోవాల్సిన పూర్తి బాధ్యత ప్రభుత్వానికి. సో ప్రభుత్వం ఫెయిల్ అయింది. ఎందుకు ఫెయిల్ అయింది? నేను మీకు ఇంతకుముందు బ్యాక్ డ్రాప్ చెప్పిన 82-85 నుంచి సిస్టమేటిక్ గా ప్రైవేట్ ఇన్వెస్టర్లను తీసుకొచ్చి ఈ రంగం బాగుంది అని అప్పటికి చెందిన ఒక సమకాలీన నాయకుడు మెల్లమెల్లగా వాళ్ళని తీసుకొచ్చి కూర్చోబెట్టినాక ఏమైంది? దాదాపు మొత్తం ఎడ్యుకేషన్ ఫీల్డే కబ్జా అయిపోయింది. మనము ఒక మహేష్ బాబు గారి సినిమాలో ఎడ్యుకేషన్ ఈజ్ నాట్ అ బిజినెస్ అని కొట్టాం, కానీ చప్పట్లు కొట్టాం, బయటకు వచ్చినాం, కానీ మళ్ళీ ఫీజు కట్టినాం. మనం అడగం, ఎందుకంటే మనం వి డోంట్ హావ్ దట్ స్పైన్ టు క్వశ్చన్. సార్, అయితే ఇప్పుడు మళ్ళీ రీఓపెనింగ్ కి కొన్ని స్కూళ్ళు సిద్ధమయ్యే పరిస్థితిలో అప్రాక్స్ సార్ ఫీ స్ట్రక్చర్ ఎట్లా చేంజ్ చేస్తుండొచ్చు వాళ్ళు? అప్రాక్స్ ఫీ స్ట్రక్చర్ ఏం లేదండి. ఇప్పుడు మీ స్కూల్ అనుకోండి, మీకు మర్సిడీస్ బెంజ్ కొనుక్కోవాలనుకోండి, ఎంతమంది ఉన్నారు? 3,000 ఉన్నారు. మర్సిడీస్ బెంజ్ కాస్ట్ ఎంత ఉన్నది? ఓకే, నేను ఒకటే దాని మీద స్లాబ్ వేస్తే బాగుండదు, నేను ఎల్కేజీ మీద 10,000 వేయొచ్చు, ఎల్కేజీ యూకేజీ 10,000, సెకండ్ క్లాస్ 4th క్లాస్ 30,000, అట్లా ఓవరాల్ గా నేను 1 కోటి 2 కోట్లు 1 కోటి రూపాయలు తీసుకున్నాను అనుకో, డౌన్ పేమెంట్ చేస్తే బ్యాలెన్స్ ఈఎంఐ తీసుకుంటాడు. ఎందుకంటే మీకు ఇండియా వైడ్ మీరు చూసుకుంటే మొత్తం ఎడ్యుకేషన్ ట్రస్ట్ మీదే ఉంటాయి, టాప్ క్లాస్ కార్స్ అని. So there is no, you might think that I am joking, but it is not a joke, it's a fact. There is no scientific approach. అంటే ఎవరికి ఇష్టం ఉన్నట్టు వాళ్ళు ఫీ స్ట్రక్చర్ అనేది పెంచుతూ పోతున్నారంటారా ఒక మాటలో చెప్పాలంటే? 100% ఒక మాట సూటిగా సుత్తి లేకుండా చెప్పాలంటే ఎవరి ఇష్టం ఉన్నట్టు వాడు పెంచుతారు తెలంగాణలో, తెలుగు రాష్ట్రాల్లో. ఎందుకంటే ఇక్కడ చట్టాలు లేవు. తెలుగు రాష్ట్రం యావత్ భారతదేశం అట్లే ఉంది. నేను ఐ బీన్ టు చెన్నై, నేను బెంగళూరు పోయినా, నేను చెన్నై పోయినా, నేను ఐ సీన్ ఇన్ కర్ణాటక, ఐ సీన్ ఇన్ ఢిల్లీ, గురుగాం, I've heard from Mumbai. So education anedi the biggest mafia in the world is education mafia. They can change anything. మీరు పక్క రాష్ట్రంలో చూడొచ్చు, ఒక మంత్రి ఉన్న డైరెక్ట్. సరే, అయితే ఇక్కడ పేరెంట్స్ స్ట్రగ్లింగ్స్ ఎలా ఉంటాయి అంటే పిల్లల్ని చదివించాలి, ఒక మంచి స్కూల్లో చదివించాలి అని ఓకే డన్, కానీ బియాండ్ దాని గురించి ఎట్లాంటి స్ట్రగుల్స్ వాళ్ళు ఫేస్ చేస్తుంటారు సార్?
అవునండి, ఫీజు కట్టాలంటే మనము చెప్పిన ఇంతకుముందు మీకు చెప్పినట్టు నాకు స్టార్ట్ అయినప్పుడు 40,000 50,000 ఫీజు అని చెప్పిర్రు. డిస్కౌంట్ అని చెప్పిస్తారు, 42,000 చేస్తారు దాన్ని. తర్వాత ఫైనల్ గా చిట్టి రాసినా చిట్టి కనిపిస్తేనే ఇస్తా అంటారు. సో సో చిట్టి ఎత్తడము, అప్పు చేయడము, స్కూల్ ఫీజు కట్టాలి, మళ్ళీ ఎక్స్కర్షన్ అని, పియర్ ప్రెషర్, బుక్స్ ముందే కొనుక్కోవాలి. దర్ ఆర్ లాట్ ఆఫ్ ప్రెషర్. తల్లిదండ్రులు ప్రాబ్లమ్స్ లేదు కానీ ప్రాబ్లం వల్ల కనిపిస్తలేదు. ఇది ఎట్లుందంటే ఆ కొరడా దెబ్బ కొట్టుకుంటే స్వీట్ గా అనిపిస్తుంది మాకు పేరెంట్స్ గా. దాని నొప్పి తెలియట్లేదు. ఎందుకు తెలియట్లేదు అంటే యూఆర్ నాట్ కేరింగ్ అబౌట్ ఇట్. అంటే ఎస్, నేను ఎంత సఫర్ అయ్యేది నా పిల్లల భవిష్యత్తు గురించి, ఇంకో 2 కొరడా దెబ్బలు ఎక్కువ తింటా కానీ నా పిల్లలు బాగుపడతారు అని అనుకునే పరిస్థితికి మేము వచ్చేసినాం. బట్ వాస్తవంగా ఎడ్యుకేషన్ డైరెక్ట్ గా మీకు ఏమైనా కాంట్రిబ్యూట్ చేస్తున్నాడే చేయట్లేదు. నేను చెప్పినట్టు మీరు టెక్నికలీ ప్లాన్ అంటే ఇఫ్ యూ వాంట్ ప్లాన్ యూ కెన్ ప్లాన్ ఇట్. ఇప్పుడు మీరు 1 lakh ఫీజు అనుకుంటారు అనుకోండి, 50,000 50% ఆఫ్ ఇట్ లో స్కూల్ చూసుకొని మీరు ఎట్లా ట్యూషన్ పెడతారా? టాప్ స్కూల్స్ చైనా స్కూల్ ట్యూషన్ పెడుతున్నారు. ఇంటికి రాగానే పిల్లలని 6 గంటలకు స్కూల్ ట్యూషన్ పంపిస్తారా, 3 గంటలు ట్యూషన్ పంపిస్తారు. మరి ఎందుకు స్కూల్ పంపిస్తారు? ఏదో ఒక స్కూల్ జాయిన్ చేయాలి కదా, జాయిన్ చేసి ట్యూషన్ పెట్టియాలి కదా. సిస్టమేటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లానింగ్ అంటే ఐఎమ్ నాట్ అడ్వకేటింగ్ ఫర్ ఎస్ఐపి, బట్ నేను చెప్తాను, మీరు డబ్బులు పెడితేనే చదువు వస్తుంది అంటే రాదు. డబ్బులు పెడితే రిటర్న్స్ వస్తాయి. డబ్బులు పెడితే చదువు రాదు. ఇప్పుడు సిక్స్త్ క్లాస్ నుంచి ఐఐటి, 6th క్లాస్ నుండి నాసా, ఏందండి అంటే యూ హ్యావ్ ఎ ఫెయిర్ ఐడియా. 6th క్లాస్ నుంచి ఐఐటి, మెడికల్, వాడికి అర్థమైందండి. 6వ తరగతిలో వాడికి స్టెథోస్కోప్ అంటే ఏందో తెలుస్తుందా? వాడికి ఇంజనీరింగ్ అంటే ఏం తెలుస్తుంది? సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ తెలుస్తుందా? వాడు ఎంతసేపటికి పోకెమాన్ సిరీస్ చూసుకుంటే కూర్చుంటాం తీసుకుపోయి. ఫీజు, పుస్తకాలు, మీరు మళ్ళీ దానికి సపరేట్ అండి. ఇప్పుడు నార్మల్ 6th ఐఐటి అనుకోండి, వాడికి మళ్ళా దాదాపు 8,000 ఎక్కువ బుక్స్. చైతన్య నారాయణ వాళ్ళ ఓన్ పబ్లికేషన్ అది. సో ఇక్కడ ఇవన్నీ మనం ఈ రోజు ఎందుకు డిస్కస్ చేస్తున్నాం అంటే ప్రభుత్వ వైఫల్యం వల్లనే మనం డిస్కస్ చేస్తున్నాం. గత ప్రభుత్వం అన్న కనీసం ఒక స్టెప్ తీసుకుంది. అంటే గత ప్రభుత్వం స్టెప్ ఎందుకు తీసుకుంది? తిరుపతిరావు గారి కమిటీ అంటే మేము సుప్రీంకోర్టు దాకా ఒక కేసుకి వెళ్తే సుప్రీంకోర్టు జడ్జి అన్నాడు, వీళ్ళు చిన్న కేసుని మీరు చిన్న జియోలో చిన్న మార్పు చేసుకొని వస్తే అయిపోయేదానికి ఆ కేసు వేసిన వాళ్ళ పిల్లలు కూడా ఎడ్యుకేషన్ అయిపోయి ఉంటది, ఇది గవర్నమెంట్ కి ల్యాక్ ఆఫ్ ఇంట్రెస్ట్ అంటే అప్పుడు తిరుపతిరావు కమిటీ వేసారు. తిరుపతిరావు కమిటీ హెచ్ఎస్పీఐ విక్టరీ. ఆ కమిటీ వేసినాక ఏం చేశారు, మన అప్పటి టిఆర్ఎస్ ప్రభుత్వం పారిపోయింది. పారిపోతే మళ్ళీ హైకోర్టులో మేము కేసు వేసినాం కోవిడ్ టైంలో. అన్ని బ్యాచ్ ని ఖచ్చితంగా 2021 జూలై లోపల ఒక కమిటీ తీసుకురావాలి, ఫీ రెగ్యులేటర్ కమిటీ అని చెప్పేసి అప్పటి హైకోర్టు జడ్జి చెప్తే పారిపోయారు. పారిపోతే మళ్ళీ మేము కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ వేసినాం. కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ వేసినాక ఒక వేగ్ డాక్యుమెంట్ సబ్మిట్ చేసినాక గవర్నమెంట్ రాలేదు. సరే, ఈ ప్రభుత్వం వచ్చినాక ఏమని చేస్తుందంటే తెలంగాణ ఎడ్యుకేషన్ కమిషన్ అని పెట్టి దాదాపు స్కూళ్ళని భయపెట్టి వసూళ్లు చేసిరా, లేకపోతే స్కూళ్ళని భయపెట్టి ఏం చేసిరో తెలియదు కానీ స్కూళ్ళను భయపెట్టేసి మొత్తం స్కూల్ 100%, 50%, 60%, 70% ఫీజులు పెంచినాయి. రేపు పొద్దున ఈ తెలంగాణ ఎడ్యుకేషన్ కమిషన్ అధికారాలు వచ్చేస్తేమో మేము ఇంకా స్కూల్ ఫీజులు పెంచలేమేమో అని చెప్పేసి వీళ్ళు ఇస్తారు రాజ్యాంగం. దాదాపు సికింద్రాబాద్ లో ఒక మిషనరీ స్కూల్ అండి 30,000 నుంచి 60,000 ఫీజు చేసింది కేజీకి, ఎల్కేజీకి. అంటే ఇక్కడ ఆబ్కారీ శాఖ పనిచేస్తుంది తెలంగాణ రాష్ట్రంలో, రెవెన్యూ శాఖ పనిచేస్తుంది, ప్రతి శాఖ పనిచేస్తుంది. పనిచేయని ఏకైక నిర్లక్ష్యపు శాఖ ఏదైనా ఉందంటే అది విద్యాశాఖ. స్పెషల్లీ డిఈఓస్, డెసిగ్నేటెడ్ డిఈఓస్ ఆర్ అసలు వాళ్ళు ఫోన్ కూడా లేపరు మనకు. అంటే ఒక పేరెంట్ ఇష్యూ ఉన్న గ్రీవెన్స్ రిట్రెసల్ మెకానిజం లేదు. సో ఎడ్యుకేషన్ ఈజ్ అ వెరీ క్లీన్ ప్లేస్ టు ఇన్వెస్ట్ అండ్ టేక్ మాక్సిమం రిటర్న్స్. అంటే మీరు సో దట్స్ ఇట్ అండి. సో ఇస్ ఇట్ ఓకే? ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. సో ఇదన్నమాట, స్కూల్స్ ఓపెన్ అవుతున్నాయి అనగానే పేరెంట్స్ భయం. సో ఒక పక్క ఏంటంటే ఇదే నెలలో వర్షాకాలం, ఫార్మర్స్ విత్తనాలతో రెడీగా ఉండి దున్నుకొని ఉండి ఒకవైపు దానిపైన ఇన్వెస్ట్ చేయాలా, లేదంటే పిల్లల స్కూళ్ళ పైన ఇన్వెస్ట్ చేయాలా తెలియని పరిస్థితి. మొత్తానికైతే తెలంగాణలో ఎడ్యుకేషన్ సిస్టమ్ ఎట్లా ఉంది, పేరెంట్స్ పడుతున్న తిప్పలు ఏంది అంటే మేము చదువుకోకుండా పిల్లలైనా మంచిగా చదువుకోవాలి అనే ఒక ఆలోచనతో వేలు లక్షల కొద్దీ స్కూళ్లకు దోచిపెట్టాల్సిన పరిస్థితి, లేకున్నా అప్పుల పాలవుతున్న పరిస్థితి. మరి అందుకని ఫీజ్ రెగ్యులేటరీ కమిటీస్ ఎన్నున్నా, చట్టాల కోసం ఎంతమంది పోరాడుతున్నా గత ప్రభుత్వం అయితే ఫెయిల్యూరే. మరి ఇప్పుడు ప్రభుత్వం ఏం చేస్తుంది అనే ప్రశ్నకి ఇప్పటి వరకు సమాధానం లేని పరిస్థితి.